మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సంక్రాంతి అంటే క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్. విశేష జ్ఞానాన్ని క్రాంతి అంటారు. ఏమిటయ్యా విశేష జ్ఞానము అని మనం తెలుసుకోవాలి. ఆ విశేష జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాంతో కూడి ఉండాలి. నాకు తెలిసినంత వరకు విశేష జ్ఞానం ఏమిటయ్యా అంటే ఇంకొకరికి సహాయం చేయడమే, అంతే. నువ్వు సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే నీకు ఆ విశేష జ్ఞానం లేదన్నమాట. నీకు చేతనైనంత నువ్వు సహాయం చేయగలిగితే తోటి ప్రాణికి, తోటి మానవుడికి, తోటి జీవికి, ఆ సహాయం పేరే ఎన్లైటన్మెంట్. పరోపకారం ఇదం శరీరం. పరులకు ఉపకారం చేసుకోవడం కోసమే ఈ శరీరం ఉంది. ఆ ఉపకారం అన్నదే ఎన్లైటన్మెంటు. సహాయము పేరే ఎన్లైటన్మెంటు, గుర్తుంచుకోండి. ఎప్పుడు సహాయంలోనే ఉండాలి, అంటే నిరంతర విశేష జ్ఞానంలో ఉండడం అన్నమాట. నువ్వు ఏది చేయగలవో అది చేయాలి, చేస్తూనే ఉండాలి. దీనికి అంతం లేదు, ఆది లేదు. ఆత్మకి అంతం లేదు, ఆత్మకి ఆది లేదు. అలాగే ఆత్మ చేసే సహాయానికి అంతం లేదు, ఆది లేదు. జీవితం అంటే రెండు, ఒకటి సహాయం చేయటము, రెండు సహాయం పొందటం. అందరి సహాయాన్ని మనం పొందుతాం, మన సహాయాన్ని అందరూ పొందుతారు. సహాయాన్ని పొందాలి. సహాయము పేరే ఎన్లైటన్మెంటు, గుర్తుంచుకోండి. ఒళ్ళు వంచి కష్టపడి బద్ధకం లేకుండా పనిచేస్తూనే ఉండాలి, సహాయం చేస్తూనే ఉండాలి. నోరు మూసుకుని సహాయం చేయాలి, కంప్లైంట్ చేస్తూ కాదు. సంతోషంగా చేయాలి సహాయం, ఆనందంగా చేయాలి సహాయం. దాని పేరు విశేష జ్ఞానం, దాని పేరు ఎన్లైటన్మెంట్. సంక్రాంతి, క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్.